కట్టుకున్న భర్తే కడుపులో పెరుగుతున్న ఆమె బిడ్డను అనుమానించాడు. 5 నెలల గర్భంతో ఉన్న భార్యను ప్రేమగా చూసుకోవాల్సింది పోయి, పుట్టక ముందే బిడ్డకు DNA టెస్ట్ చేయాలని వేధించాడు. చివరకు ఆ వేధింపులను తట్టుకోలేక ఆ గర్భిణి ఉరివేసుకుని తన ప్రాణాలు తీసుకుంది. మెదక్ జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా కూడా తీవ్ర కలకలం రేపుతోంది. మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండలం గడిబెద్దపూర్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల సుష్మితకు ఏడాదిన్నర క్రితం అభిలాష్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచే భర్త భార్యపై అనుమానం పెంచుకున్నాడని, తరచూ గొడవలు పెట్టుకునేవాడని కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. ఆ సమయంలో సుష్మిత 5 నెలల గర్భవతిగా ఉంది. అయితే ఆ బిడ్డ తనదేనా కాదా అని అనుమానించిన భర్త పుట్టబోయే శిశువుకు DNA టెస్ట్ చేయాలని పదే పదే ఒత్తిడి చేశాడట. అంతటితో ఆ వేధింపులు ఆగలేదు. మాటలతోనే కాదు, శారీరకంగా కూడా హింసించేవాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అత్త కూడా కోడల్ని వేధించేదని, పలుమార్లు పెద్దలు జోక్యం చేసుకుని రాజీ చేసేందుకు ప్రయత్నించిన కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని చెప్తూ ఉన్నారు. భర్త అనుమానాలు, ఇంట్లో వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన సుష్మిత చివరకు ఇంట్లోని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సుష్మిత మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. సుష్మిత తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు భర్త అభిలాష్, అత్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే పోలీసులు ప్రారంభించారు. ఈ కేసులో అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు చెప్తూ ఉన్నారు. సుష్మిత తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని, అత్తింటి వేధింపులే ఆమె ప్రాణాలు తీశాయని కూడా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అంతేకాదు, తమ కూతుర్ని హత్య చేశారని కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతూ ఉన్నారు. అసలు సుష్మిత మృతికి కారణం ఆత్మహత్యేనా, లేక అత్తింటి వేధింపులే ఆమెను ఆ నిర్ణయం తీసుకునేలా చేశాయా అనే కోణంలో కూడా పోలీసులు అన్ని ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తునైతే కొనసాగిస్తూ ఉన్నారు.